ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి ఇంటి బయటే చూస్తూ ఉంటుంది కదా. ఇక వాచ్మెన్ వచ్చి ఎవరమ్మా, ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మరోపక్క అరవింద ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తుంది. ఇక ఎవరా బయట అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. వాచ్మెన్ అడ్డుగా ఉంటాడు లక్ష్మీ మొహం కనిపించడానికి. ఇక లక్ష్మీ మొహం సరిగ్గా తనకి ఏమీ కనిపించదు అనమాట. లక్ష్మి బుర్కా ఫేస్ కనిపిస్తూనే ఉంటుందన్నమాట వాచ్మెన్కి. కానీ అరవిందకు కనిపించదు. ఎవరు వాచ్మెన్ అని చెప్పి అరవింద అన్నంతోనే ఇక అరవింద గొంతు వినగానే లక్ష్మి వెంటనే ఆ బుర్కా మొహం కనిపేసుకుంటుందన్నమాట. ఎవరు మేడం అడుగుతున్నాను అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. ఈ లోపల పక్క నుంచి మనీషా వచ్చి లక్ష్మి భుజం మీద చెయ్యి వేస్తుంది. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరా అన్నట్టు పక్కన చూడంగానే మనీషా. ఇక అప్పుడు లక్ష్మికి గుర్తొస్తుంది. ఇక కనుచూపు మేరలో మిత్రకు కానీ నందన్ కుటుంబానికి ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక మనీషా అప్పట్లో చెప్పిన మాట లక్ష్మికి గుర్తొస్తూ ఉంటుంది. పద లోపలికి అని చెప్పి మనీషానే లక్ష్మిని లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. ఏంటిది అన్నట్టుగా లక్ష్మి కొంచెం కంగారుగానే ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఎవరు మనీషా ఇవిడ లోపలికి తీసుకొస్తున్నావు అని చెప్పి అరవింద అన్నంతోనే ఇక అప్పుడు అరవిందకి చెప్తుందనమాట. అది ఆంటీ 2-3 డేస్లో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కోసం నేనే మెహందీ డిజైన్స్ చూపించడానికి ఒక అమ్మాయిని రమ్మన్నాను. మార్నింగే ఫోన్ చేశాను. ఆ అమ్మాయి అని చెప్పి అనగానే ఇక అప్పుడు లక్ష్మి, ఇప్పుడు నేను మెహందీ డిజైన్స్ చూపించే అవతారం ఎత్తాలన్నమాట అని చెప్పి ఫోన్లే ఈ రకంగా ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం దొరికింది అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఇక అరవింద అంటుంది, చూడమ్మా అయినా లోపలికి డైరెక్ట్గా రావచ్చు కదా, ఆ వాచ్మెన్కి చెప్తే సరిపోతుంది కదా, లోపలికి పంపిస్తారు కదా అని చెప్పి అలా బయటే ఉండడం ఎందుకు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, అంటే అండి నాకు చుట్టూ ఉన్న పరిస్థితులు లోపలికి రాణిస్తాయో అని చెప్పి ఇక అలా ఆగిపోయాను అనగానే అందులో అదే ఉందమ్మా, అంతరాలు చూపించడానికి మేము అంత ఇదైతే కాదు, అందరం మనుషులమే కదా, పద లోపలికి అని చెప్పి ఇక అంటుంది. ఇక అరవింద లోపలికి వెళ్తుంది. ఇక మనీషా కూడా రా లోపలికి అని చెప్పి లక్ష్మికి చెప్పేసి ఇక లోపలికి వెళ్తుంది. ఇక లక్ష్మి ఫస్ట్ టైం అంటే చాలా ఇయర్స్ తర్వాత ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటుంది కదా. ఇక చాలా ఎమోషనల్గా అడుగు పెడుతూ ఉంటుంది గడప దాటుతూ. లక్ష్మి గడప దాటుతూ ఇక ఫస్ట్ కుడికాలు పెట్టకుండా ఎడమకాలు పెట్టడానికి చూస్తూ ఉంటుంది. లేదు కుడికాలు పెట్టాలి అని చెప్పి మళ్ళీ కాలు వెనక్కి తీసుకొని కుడికాలు లోపల పెట్టి వస్తూ ఉంటే మనీషా ఇదంతా గమనిస్తుంది. హలో ఏంటమ్మా, ఏదో కొత్త పెళ్లి కూతురు అత్తవారింటికి వచ్చినట్టు ఇదేమన్నా నీ అత్తవారిల్లా, ఏమైనా కొత్త పెళ్లి కూతురువా ఏంటది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, అంటే అది కాదు మేడం, ఎవరింటికి వచ్చినా నేను కుడికాలు పెట్టి లోపలికి వస్తాను, వాళ్ళకు కూడా మంచి జరగాలని అనగానే సరే లోపలికి పద అని చెప్పి మనీషా అంటుంది. ఇక లక్ష్మి రా అని చెప్పి ఇక లోపల సోఫా మీద కూర్చోబెడుతుంది అనమాట. అరవింద అక్కడే ఉంటుంది, మనీషా పక్కనే కూర్చుంటుంది అనమాట లక్ష్మి. ఇక లక్ష్మి ఇల్లంతా అలా చూస్తూ ఉంటే అప్పుడు మనీషా, నువ్వు ఇల్లంతా చూసిన చాలే కానీ ముందు తెచ్చిన మెహందీ డిజైన్స్ చూపించు అని చెప్పి అనగానే మెహందీ డిజైన్స్ ఇప్పుడు ఎలా చూపించాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క అదే ఇంట్లో జున్ను కూడా ఉంటాడు కదా. ఇక జున్ను అంటాడు లక్కీతోని, లక్కీ ఇల్లంతా చూపించావు, ఈ రూమ్ ఎందుకు చూపించలేదు అనగానే అప్పుడు లక్కీ అంటుంది, అమ్మో ఈ రూమా, ఈ రూమ్ దగ్గరికి వెళ్తే కానీ ఈ రూమ్ లోపల టచ్ చేసినా కానీ మా నాన్న నాగుపాము అవతారం ఎత్తేస్తాడనుకో అని చెప్పి అనగానే అప్పుడు జున్ను, అంటే ఈ రూమ్ అంత ప్రెషియస్సా, ఇందులో ఏముందేంటి అని చెప్పి అనగానే లక్కీ అంటుంది, ఇందులో విలువైన వస్తువులు ఏమీ లేవు, అన్నీ పాత వస్తువులే. మొన్న ఒకసారి జాను టీచర్ వచ్చినప్పుడు ఈ గదిలోకి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాననుకో మా నాన్న చూస్తే తిడతాడు, ఎందుకులే జున్ను వెళ్ళిపోతాం పదా అనగానే లేదు నేను ఈ రూమ్ చూడాల్సిందే అని చెప్పి జున్ను అంటాడు. ఎవరైనా వద్దంటే అదే పని చేయాలనిపిస్తుంది, ఎవరు చూడడానికి లేదు కదా, పద వెళ్దాము అని చెప్పి జున్ను ఫోర్స్ చేయడంతో సరే అని చెప్పి ఇక లక్కీ జున్ను ఆ రూమ్లోకి వెళ్తారు. ఇక జున్ను లోపలికి వచ్చి అంతా చూసి, బ్రో నువ్వు చెప్పినట్టు ఈ రూమ్లో అన్ని పాత వస్తువులు పనికిరాని వస్తువులే ఉన్నాయి అని చెప్పి ఇంకా ఆ రూమ్లోకి అటు ఇటు ఇంకేమైనా ఉన్నాయో చూడడానికి వెళ్తూ ఉంటారు ఇద్దరు. జున్ను లోపలికి వచ్చి కబోర్డ్ అది ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇక కబోర్డ్లో 2-3 బొమ్మలు ఏవో కనిపిస్తాయి, అవి తీస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఒక ఫోటో ఫ్రేమ్ అటువైపు తిరిగి ఉంటుంది. ఇక ఏంటా అని చెప్పి జున్ను ఆ ఫోటో ఫ్రేమ్ తీసి చూడబోతున్న టైంకి కరెక్ట్గా వచ్చి చేయి పట్టుకొని ఆపుతాడనమాట మిత్ర. ఇక ఎవరా అన్నట్టుగా జున్ను చూడంగానే ఎదురుగా మిత్ర ఉంటాడు. ఇక మిత్ర ఆ ఫోటోని పట్టుకొని, ఏంటి లక్కీ లంక్ అంత కొంపు ఉంది, నీకు ఈ పిచ్చి రూమ్ చూపించాల్సిన పని ఉందా అని చెప్పి అనగానే, సారీ డాడీ, అంటే ఈ రూమ్ కూడా చూపిద్దామని అనగానే, ఇంకేమీ పని లేదా మీ ఇద్దరికి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు పక్కన ఉన్న జున్ను అంటాడు, ఇదేమి పిచ్చి రూమ్ కాదు, కొంచెం సర్దుకుంటే నీట్గానే ఉంటుంది అని చెప్పి అనగానే, ముందు నువ్వు నోర్మోయ్ అని చెప్పి మిత్ర అంటాడు జున్నుతోని. ఈ రూమ్ గురించి తెలీదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అబ్బో ఈ రూమ్లో అంత ఓల్డ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అనగానే, అది ఓల్డ్ స్టోరీసో గోల్డ్ స్టోరీసో నీకు అనవసరం, అయినా లక్కీకి ఈ రూమ్లోకి రావద్దు అని చెప్తే నా మాట వినేది, ఇప్పుడు నువ్వు లక్కీ పక్కన చేరి తనంతా చెడగొడుతున్నావు అని చెప్పి అంటాడు మిత్ర. వచ్చిన వాడివి ఒక మూల కూర్చొని ఉండు, అంతేకాని ఇలా పిచ్చి పెత్తనాలు చేస్తే ఇంకోసారి అస్సలు ఊరుకోను అని చెప్పి మిత్ర వార్నింగ్ ఇస్తాడు జున్నుకి. ఇక జున్ను అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, బ్రో ఏంటి డాడీ అలా తిట్టావు, ఉండు నేను వస్తున్నా బ్రో అని చెప్పి ఇక లక్కీ కూడా జున్ను వెనకాల వెళ్తుంది. ఆ తర్వాత మిత్ర అనుకుంటాడు, అసలు ఈ రూమ్ని పర్మనెంట్గా లాక్ చేసి పడేస్తే ఒక పీడ వదిలిపోతుంది అని చెప్పి అనుకుంటాడు. ఒక మనీషా, ముందు పిక్స్ చూపించు, దిక్కులు చూసిన చాలే కానీ అని చెప్పి అనగానే ఇక లక్ష్మి తను తెచ్చిన బ్యాగ్లో ఏదో
మెహందీ డిజైన్స్ ఉన్నట్టుగా ఇక లోపల నుంచి చూస్తూ ఉంటుంది. అయ్యో సారీ అండి, నేను మెహందీ డిజైన్స్ తీసుకురాలేదు, బుక్ తీసుకురాలేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, అదేంటి నీ దగ్గర డిజైన్స్ ఉంటే ఉండు, లేదంటే పో అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అయ్యో కాదండి, మా చెల్లి చేసే పనులు ఇలాగే ఉంటాయి, అసలు నా బ్యాగ్లో చేయి పెట్టద్దన్నాను, తను ఇక నా మెహందీ డిజైన్స్ బుక్స్ తీసేసినట్టుంది అనగానే ఆ సోదంతా నాకెందుకు, ముందు బయలుదేరు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అయ్యో నేను బుక్స్తో మనుషులతో పాటు నేను టెక్నాలజీని కూడా నమ్ముతాను అనగానే, టెక్నాలజీయా అని చెప్పి మనీషా అంటుంది. లక్ష్మి వెంటనే తన ఫోన్లో ఇక గూగుల్లో ఇక మెహందీ డిజైన్స్ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇక మనీషా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. నేను అద్భుతంగా గీస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అదే టైంలో మిత్ర మెట్లు దిగుతూ కోపంగా వస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి మిత్రనే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక మిత్ర కోపంగా వచ్చి, మామ్ అసలు లక్ష్మి ఉన్న గది డోర్ లాక్ చేయమంటే ఎందుకని లాక్ చేయట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడేమి మిత్ర అని చెప్పి అరవింద అంటుంది. రూమ్ని శాశ్వతంగా మూసామని ఎన్నిసార్లు చెప్పాను, అలా క్లోజ్ చేయకపోవడం వల్లే ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు ఆ రూమ్లోకి అనగానే, ఇప్పుడు ఏమైంది చెప్పు అని చెప్పి అనగానే, క్లోజ్ చేయకపోవడం వల్లే ఈరోజు పిల్లలు ఆ రూమ్లోకి వెళ్ళారు అని చెప్పి అనగానే మిత్ర ఇక అప్పుడు లక్ష్మి అనుకుంటుంది, పిల్లలు అంటున్నారేంటి, ఎవరు పిల్లలు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. పక్క నుంచి అరవింద అంటుంది, ఆ రూమ్ని శాశ్వతంగా మోయకపోతే నీ సొమ్ములు ఏమైనా పోతాయా అనగానే, నా మనశ్శాంతి పోతుంది మామ్ అని చెప్పి అంటాడు మిత్ర. రూమ్లో లక్ష్మి జ్ఞాపకాలు ఉన్నాయి, అయితే ఏంటి అని చెప్పి మనీషా అరవింద అంటూ ఉంటే, అవన్నీ నాకు చేదు జ్ఞాపకాలు మామ్ అని చెప్పి అనగానే ఇక లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటకి లక్ష్మి చేసిన మోసం ఈ కుటుంబానికి అంత మర్చిపోయాం మామ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు అరవింద అంటుంది, నువ్వు లక్ష్మి గురించి అపార్థం చేసుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఊహించుకున్నావు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి దేవి అని కూడా వస్తుంది. అంటాడు, అప్పుడే మర్చిపోయావు మామ్, అసలు లక్ష్మి వల్ల మన కుటుంబం రోడ్డు మీద పడింది, అసలు సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది, ఇదంతా లక్ష్మి వల్ల కాదా అని చెప్పి అంటూ ఉంటాడు. లక్ష్మి గురించి ఇంకెప్పుడు టాపిక్ ఎత్తదు మామ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక పక్క నుంచి మనీషా అందుకొని, అనవసరమైన మనుషుల గురించి రాంగ్ టైంలో ఎందుకంటే ఎత్తడం అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద అంటుంది, చూడు మనీషా, ఇక్కడ ఎవరు అవసరమైన మనుషులు, ఎక్కడ ఎవరు అనవసరమైన మనుషులు అని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన ఏమీ అవసరం లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అరవింద అంటుంది. దేవి అని కూడా అందుకొని, అసలు లక్ష్మి గురించి మర్చిపోదాం అనుకుంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక చిచ్చు పెడతానే ఉంటుంది, లేకపోయినా కూడా అని చెప్పి అనగానే, అప్పటికి అరవింద, చూడు దేవి అని, లక్ష్మి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు, ఇంకోసారి అసలు ఊరుకోను అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, నన్ను క్షమించక్క, మిత్ర కోపంలో అన్నాడు కదా అని నేను 4 మాటలు అన్నాను అని చెప్పి దేవి అని అంటుంది. ఆ తర్వాత మిత్ర అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక అరవింద అనుకుంటుంది, మిత్ర ఎంత కోపంగా ఉన్నాడంటే ఇక పిల్లల్ని ఏమన్నాడో ఏమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క అర్జును అలుగుతాడు కదా, ఇక అప్పుడు లక్కీ ఇలా చెప్తుంది, నాన్న అలా కోపడతారని అస్సలు ఊహించలేదు అనగానే, అప్పుడు జున్ను అంటాడు, మీ నాన్న గురించి నాకు తెలుసు, అయినా అంత ఇదిగా చిన్నపిల్లల మీద కోప్పడాలా అనగానే, అప్పుడు లక్కీ అంటుంది, అయినా మా నాన్న ఎప్పటి నుంచో ఆ గదిలోకి వెళ్ళొద్దన్నారు, నువ్వు కూడా మాట వినకుండా వెళ్ళాలి, చెయ్యాల్సిందే, ఎవరు వద్దన్నా నేను చేస్తాను అని చెప్పి అన్నావు, అందుకే తిట్లు తిన్నావు, అయినా మా డాడీ కోపంలో అర్థం ఉంది, పెద్దవాళ్ళు ఏదైనా వద్దని చెప్తే మనం కూడా పిల్లలు ఆగాలి కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్కీ అంటుంది, మీ అమ్మ కూడా ఏదైనా వద్దన్న పని నువ్వు చేస్తే తిట్టరా ఏంటి అనగానే, తిడుతుంది, కానీ ఆ గదిలోకి వెళ్ళడం ఏం తప్పు కాదు, మనమేం తప్పు చేయలేదు అని చెప్పి అంటాడనమాట జున్ను.